హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అక్కి సింపుల్ వ్లాగ్స్. మా మామయ్యకి కాకరకాయ నిల్వ పచ్చడి అంటే చాలా ఇష్టమండి. మా అత్తయ్య కూడా చాలా చేస్తారు. సో, దానికోసం అనేసి వెళ్లి కాకరకాయలైతే తీసుకొనొచ్చారు. ఇప్పుడు ఎలా చేస్తారో మనం ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాం. హాఫ్ కేజీ కాకరకాయలను తీసుకొని శుభ్రంగా కడుక్కొని నీడలో ఆరబెట్టుకోవాలి వాటిని. తర్వాత వాటన్నిటిని మంచిగా రౌండ్‌గా పీసెస్ లాగా కట్ చేసుకోవాలనమాట. ఇలానే ఎందుకు చేసుకోవాలి అంటే మనకి పచ్చడి ఊరిన తర్వాత పీస్ అలానే ఉంటుందనమాట. అందుకని రౌండ్‌గా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా చింతపండు, 1 బౌల్ బెల్లంని ఒక 10 నిమిషాలు ఈ రెండిటిని నీళ్ళల్లో నానబెట్టుకొని స్టవ్ మీద పెట్టేసి లో ఫ్లేమ్ మీద ఉడికిస్తూ ఉండాలి. అదంతా బెల్లమంతా కరిగిపోయి గుజ్జంతా దగ్గర పడేంత వరకు మరిగిస్తూ ఉండాలనమాట. చింతపండు గుజ్జు దగ్గర పడిన తర్వాత తీసి పక్కన పెట్టేసి దాన్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు మళ్ళీ పాన్ పెట్టుకొని అందులో కొద్దిగా జీలకర్ర, మెంతులు, ఆవాలు వీటన్నిటిని దోరగా వేపుకొని పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టాలి. ఇప్పుడు అదే పాన్‌లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలను వేసి దోరగా వేపుకోవాలండి. అంటే కొంచెం రెడ్ కలర్ వస్తే సరిపోతుంది. వేగిన కాకరకాయలన్నిటిని తీసి పక్కన పెట్టాలి. ఇవి కొంచెం చల్లారాలన్నమాట. ఇప్పుడు అదే నూనెలో మనం తాలింపు వేసుకుంటే సరిపోతుంది. దానికోసం జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, 10 వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం దంచి వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకుంటే చాలా బావుంటుంది. ఇప్పుడు మనము గుజ్జు తీసి పెట్టుకున్న చింతపండు బెల్లంది ఉంది కదండీ! అదంతా వేసుకొని బాగా లో ఫ్లేమ్ మీద బాగా కలుపుకోవాలి. అది తీసి పక్కన పెట్టేసి కొంచెం చల్లారనివ్వాలన్నమాట. ఇప్పుడు మనము పక్కన పెట్టుకున్న కాకరకాయలనున్నాయి కదండీ! అందులో కారం, ఉప్పు, జీలకర్ర మెంతుల పొడి, కొంచెం పసుపు ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. మనం వేసిన పొడులన్నీ కూడా కాకరకాయలకి బాగా పట్టేంత వరకు మంచిగా కలుపుకోవాలి. కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలండి. ఆ తర్వాత మనము పోపు చేసుకున్నాం కదా! అది చల్లారినంక ఆ పోపంతా దాంట్లో వేసి బాగా కలుపుకోవాలి. పోపంతా దానికి పట్టేంత వరకు. దీన్ని గాజు సీసాలో నిల్వ చేసుకుంటే 3 నెలల వరకైనా ఖరాబ్ కాకుండా ఉంటుందండి. ఇది వెంటనే ఓపెన్ చేయొద్దు. సీసాలో పెట్టేసి 3 డేస్ తర్వాత ఒకసారి తీసి కలిపిన తర్వాతనే అప్పుడు తినాలి. చేసిన వెంటనే తినకూడదు. కాకరకాయ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఈ పచ్చడి చాలా ఇష్టంగా తింటారండి. అసలు కాకరకాయలో ఉన్న చేదు అనేది మనకి అస్సలు కొంచెం కూడా తెలీదు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ నిల్వ పచ్చడి. ఇదండి మా అత్తయ్య చేసిన కాకరకాయ నిల్వ పచ్చడి. మీరందరూ కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఆల్. బై.